హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని క్లాస్ రూమ్. నాకు నిన్న రాత్రి ఒక విచిత్రమైన కల వచ్చింది. కష్ట సమయంలో నేను నీకు తోడుగా ఉంటాను. చెప్పటం సులువు కానీ చేయడం చాలా కష్టం. వాళ్ళు రోజు కలుసుకొని ఆడుకునేవారు, అంటే గతంలో చేసేవారు. అలాంటి సందర్భంలో ఎలా చెప్తాము? ఇలా మరెన్నో వాక్యాలు ఉన్నాయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి, ఇది నేను నీకు ఇచ్చే మాట. అంటే నేను ప్రామిస్ చేస్తున్నా అని చెప్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అప్పుడు ఎలా అంటామంటే, దిస్ ఈజ్ మై ప్రామిస్ టు యూ, దిస్ ఈజ్ మై ప్రామిస్ టు యూ, ఇది నేను నీకు ఇచ్చే మాట అని. కష్ట సమయంలో నేను నీకు తోడుగా ఉంటాను, కష్ట సమయంలో నేను నీకు తోడుగా ఉంటాను. ఐ విల్ స్టాండ్ బై యూ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్, అంటే నీకు అవసరం వచ్చినప్పుడు అనేసి, నీకు అవసరం వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అనే సందర్భంలో దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. స్టాండ్ బై యూ ఇన్ నీడ్ ఆఫ్ టైం. ఇది ఎప్పటికీ జరగదని అనుకుంటున్నాను, ఇది ఎప్పటికీ జరగదని అనుకుంటున్నాను అనే సందర్భంలో ఐ థాట్, నేను అనుకుంటున్నాను, దిస్ విల్ నెవర్ హ్యాపెన్, ఇది ఎప్పటికీ జరగదు అని నేను అనుకుంటున్నాను అనేసి చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి, నాకు నిన్న రాత్రి ఒక విచిత్రమైన కల వచ్చింది, ఒక విచిత్రమైన కల వచ్చింది. ఇప్పుడు నిన్న రాత్రి కాబట్టి లాస్ట్ నైట్ అని చెప్తాము. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్. స్ట్రేంజ్ అంటే విచిత్రమైన, స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. సో లాస్ట్ నైట్ కాబట్టి నిన్న రాత్రి అని చెప్తాము. అపరిచితులతో ఎక్కడికి వెళ్ళొద్దు, అపరిచితులతో ఎక్కడికి వెళ్ళొద్దు. డోంట్ గో ఎనీవేర్ విత్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ అంటే పరిచయం లేని వాళ్ళు, కొత్త వాళ్ళు అనేసి. డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళొద్దు విత్ స్ట్రేంజర్స్, కొత్త వాళ్ళతో, పరిచయం లేని వాళ్ళతో. ఇంటికి చేరుకున్నాక నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు, ఇంటికి చేరుకున్నాక నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు. అంటే డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ ఆఫ్టర్ రీచింగ్ ద హోమ్. డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు, టు కాల్ మీ, నాకు ఫోన్ చేయటము, ఆఫ్టర్ రీచింగ్ ద హోమ్, ఇంటికి చేరుకున్నాక అనేసి. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ ఆఫ్టర్ రీచింగ్ ద హోమ్, ఇంటికి చేరుకున్నాక నాకు ఫోన్ మర్చిపోవద్దు. అది చెయ్యమని నా స్నేహితుడు సలహా ఇచ్చాడు, ఇది చెయ్యమని నా స్నేహితుడు నాకు సలహా ఇచ్చాడు. అంటే మై ఫ్రెండ్ అడ్వైజ్డ్ మీ టు డూ ఇట్, మై ఫ్రెండ్ అడ్వైజ్డ్ మీ టు డూ ఇట్. అడ్వైజ్డ్ అంటే సలహా ఇచ్చడము అనేసి. మై ఫ్రెండ్ అడ్వైజ్డ్ మీ టు డూ ఇట్. అతను అనేక విషయాల గురించి మాట్లాడడం నేను విన్నాను. ఏం విన్నాను? అతను చాలా విషయాల గురించి మాట్లాడడం అంటే మాట్లాడము. ఐ హియర్ హిమ్ స్పీక్ ఆన్ సెవరల్ ఇష్యూస్. సెవరల్ ఇష్యూస్ అంటే అనేక విషయాలు అని మీనింగ్ వస్తుందన్నమాట. ఐ హియర్ హిమ్ స్పీక్ ఆన్ సెవరల్ ఇష్యూస్. చాలా విషయాల గురించి మాట్లాడడం నేను విన్నాను. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? ఆర్ యూ స్టిల్ దేర్? ఆర్ యూ స్టిల్ దేర్. స్టిల్ అంటే ఇంకా. ఆర్ యూ స్టిల్ దేర్. చెప్పటం సులువు కానీ చేయడం చాలా కష్టం. చెప్పటం చాలా సులువు కానీ చేయటం చాలా కష్టం. సేయింగ్ ఈజ్ వెరీ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. డూయింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి, డిగ్రీ అయిపోతేనే నాకు ఉద్యోగం వచ్చింది. డిగ్రీ అయిపోతేనే నాకు ఉద్యోగం వచ్చింది అంటే యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఐ గాట్ ద జాబ్. యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఐ గాట్ ఎ జాబ్. వెంటనే అంటే యాజ్ సూన్ యాజ్ అంటాం అనమాట, అయిపోయిన వెంటనే అనేసి. ఈ సందర్భంలో కూడా వాడుతూ ఉంటాము. అతనికి ప్రమాదం జరిగినప్పటికీ పరీక్షకు హాజరయ్యాడు. ఇది ఇంకో సందర్భం అండి, అలాంటిది కాదు. అయినప్పటికీ, అతనికి ప్రమాదం జరిగినప్పటికీ, సో ఎట్ వస్తుంది. హీ గాట్ యాక్సిడెంట్ ఎట్ హీ అటెండెడ్ ద ఎగ్జామినేషన్. హీ గాట్ అన్ యాక్సిడెంట్ అట్ హీ అటెండెడ్ ద ఎగ్జామినేషన్. అటెండెడ్ అంటే హాజరయ్యాడు అనేసి. అతను అనాథ శరణాలయం నుంచి ఒక పిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. ఆర్ఫనేజ్ అంటాం కదా, ఆర్ఫనేజ్ నుంచి ఒక పిల్లవాడిని దత్తత తీసుకున్నాడు అని చెప్పే సందర్భంలో మనం ఏం చెప్తామంటే హీ అడాప్టెడ్. అడాప్టెడ్ అంటే దత్తత తీసుకోవడము అనేసి. హీ అడాప్టెడ్ ఎ చైల్డ్ ఫ్రమ్ ఆర్ఫనేజ్. ఆర్ఫనేజ్ అంటే అనాథ శరణాలయాలు, అనాథాశ్రమాలు మనం ఆర్ఫనేజ్ అని చెప్తూ ఉంటాం అనమాట. నీ ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుంది. నీ ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుంది అంటే
యువర్ బిహేవియర్ షుడ్ ఎఫెక్ట్ అదర్స్. యువర్ బిహేవియర్ షుడ్ ఎఫెక్ట్ అదర్స్. నీ ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుంది. నేను అతన్ని అన్ని విధాలా ఒప్పించే ప్రయత్నం చేశాను. నేను అతన్ని అన్ని విధాలా ఒప్పించే ప్రయత్నం చేశాను అంటే ఐ ట్రైడ్ టు కన్విన్స్ హిమ్ ఆల్వేస్. ఆల్వేస్ అంటే అన్ని విధాలుగా అని మీనింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఐ ట్రైడ్ నేను ప్రయత్నించాను టు కన్విన్స్ హిమ్ ఆల్వేస్. అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు అంటే హీ ఈజ్ స్టిల్ లాఫింగ్ అంటాం. హీ ఈజ్ స్టిల్ లాఫింగ్. అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. స్టిల్ లాఫింగ్. మీరిక్కడ ఏం చేస్తున్నారు? మీరిక్కడ ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకి గదిలో ఎవరైనా ఉన్నారా? గదిలో ఎవరైనా ఉన్నారా అంటే ఈజ్ దేర్ ఎనీబడి ఇన్ ద రూమ్? ఈజ్ దేర్ ఎనీవన్ ఆర్ ఎనీబడి ఇన్ ద రూమ్? గదిలో ఎవరైనా ఉన్నారా అని చెప్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మరొక వాక్యం వచ్చేసేసి ఆమె చాలా నీరసంగా ఉంది కాబట్టి నడవలేకపోతుంది అంటే ఇది జరుగుతుంది అనమాట. నడవలేకపోతుంది అని. షీ ఈజ్ సో వీక్ దట్ షీ కెనాట్ వాక్. ఆమె చాలా వీక్గా ఉంది. షీ ఈజ్ సో వీక్ దట్ షీ కెనాట్ వాక్. నడవలేకపోతుంది. ఓకే. వాళ్ళు రోజు కలుసుకొని ఆడుకునేవారు అంటే ఏంటిది? గతంలో జరిగేతూ ఉండేది అనమాట. కాబట్టి మనము దే యూజ్ టు మీట్ అండ్ ప్లే ఎవ్రీడే. దే యూజ్ టు మీట్ అండ్ ప్లే ఎవ్రీడే. పాస్టర్స్ అనమాట ఇది మనకి. యూజ్ టు అనేది ఒక హ్యాబిచువల్ యాక్షన్ చెప్తూ ఉంటాం గతంలో. షెడ్యూల్లో ఉన్న మార్పుల గురించి నేను ఆమెకు తెలియచేస్తాను. షెడ్యూల్లో ఉన్న మార్పుల గురించి నేను ఆమెకు తెలియచేస్తాను అంటే ఐ విల్ ఇన్ఫార్మ్ హర్ అబౌట్ చేంజెస్ ఇన్ ద షెడ్యూల్. ఐ విల్ ఇన్ఫార్మ్ హర్ అబౌట్ చేంజెస్ ఇన్ ద షెడ్యూల్. షెడ్యూల్లో ఉన్న మార్పుల గురించి నేను ఆమెకు తెలియచేస్తాను. నేను డబ్బుని జాగ్రత్తగా లెక్క పెట్టాను. నేను డబ్బుని జాగ్రత్తగా లెక్క పెట్టాను అంటే ఐ కౌంటెడ్ ద మనీ కేర్ఫుల్లీ అంటాం. ఐ కౌంటెడ్ ద మనీ కేర్ఫుల్లీ జాగ్రత్తగా అని. నాకు బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. నాకు బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది అంటే ఐ గాట్ ఎ జాబ్ ఇన్ ఎ బ్యాంక్. ఐ గాట్ ఎ జాబ్ ఇన్ ఏ బ్యాంక్. ఓకే. అతను ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా? అతను ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా అంటున్నాం. కాబట్టి డూ యు నో వేర్ హీ లివ్స్? ఉండడం అంటే నివసించడం అనే మీనింగ్ ఇక్కడ. వేర్ హీ లీవ్స్. డూ యు నో వేర్ హీ లీవ్స్? అతను ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. అతను ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. ఐ నో వేర్ హీ లీవ్స్. ఐ నో వేర్ హీ లీవ్స్. అతను ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు అని. అది ఎప్పుడు జరిగిందో నాకు గుర్తు లేదు. అది ఎప్పుడు జరిగిందో నాకు గుర్తు లేదు. ఐ డోంట్ రిమెంబర్ వెన్ ఇట్ హ్యాపెండ్. ఐ డోంట్ రిమెంబర్ నాకు గుర్తుకు లేదు. వెన్ ఇట్ హ్యాపెండ్ అది ఎప్పుడు జరిగిందో. నువ్వు నా కోసం ఏం చేయగలవు? నువ్వు నా కోసం ఏమి చేయగలవు అంటే వాట్ కెన్ యూ డూ ఫర్ మీ? వాట్ కెన్ యూ డూ ఫర్ మీ? నువ్వు నా కోసం ఏం చేయగలవు అని అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మరిన్ని వాక్యాలతో కూడా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.